శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన కూతురు మేఘనారెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని వివరిస్తున్నారు. శ్రీశైలం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మేఘనా దంపతులు. సున్నిపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వీరికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం ఆల్రెడీ రోడ్లు వేసింది మనమేనా? మన మనిషి ఆయన కూడా తిరుగుతుండే మొన్నటి దాకా. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చౌడేపల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి వర్గంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం టీడీపీ వారిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తుగా మారి తమ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో పెద్దిరెడ్డిని ఓడించడం ఖాయమన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిని చల్ల రామచంద్రారెడ్డి ధైర్యం చెప్పారు. అయినా ఎంతో ప్రశాంతతతో ఎంతో ఓపికతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎన్ని దాడులు తెలుగుదేశం పార్టీ నాయకులపైన నా మీద చేసినా కూడా మౌనం వహించి ఈ నియోజకవర్గంలో స్వతంత్రం రావాలా, ప్రజలకందరికీ న్యాయం జరగాలా, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగాలని చెప్పి ఎంతో ఓపికతో ఎంతో నిపుణంతో మేము వ్యవహరిస్తామన్నా కూడా ఎక్కడికక్కడ మా మీద మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం ఎందుకండి? ఇంత దౌర్జన్యంగా మా నాయకుడిని మా పార్టీ ప్రెసిడెంట్ని రమేష్ రెడ్డి అతన్ని కారును కొట్టి ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తే ఇక్కడ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తే ఈ మండలాల్లో ఏజెంట్లు లేకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఇక్కడుండే మంత్రి ప్రయత్నం